స్కిల్ కేసులో చంద్రబాబుకు భారీ ఊరట. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసిన జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం. 2023 నవంబర్లో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేసినందున పిటిషన్లో జోక్యం అవసరం లేదన్న కోర్టు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సంక్రాంతి సంబరాల వేళ బిగ్ రిలీఫ్ దక్కింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ పిటిషన్పై బేలా త్రివేది ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు గత ప్రభుత్వం చేసిన పిటిషన్ను కొట్టివేసింది. దీంతో చంద్రబాబుకు అధికారంలోకి వచ్చాక తొలిసారి ఈ కేసులో భారీ ఊరట దక్కినట్లయింది. 2023 నవంబర్లో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో దాదాపు 361 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వైసీపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబుతో పాటు పలువురు నిందితుల్ని అరెస్ట్ చేసింది. అయితే ఆ తర్వాత గవర్నర్ అనుమతి లేకుండా తనను అరెస్టు చేయడం చెల్లదంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో అప్పట్లో చంద్రబాబుని 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉంచారు. అదే సమయంలో రాజమండ్రి జైల్లో ఉంటూనే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి హైకోర్టు సరైనది. ఆ తర్వాత వైసీపీ సర్కార్ చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని హైకోర్టు తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ కేసును క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగినా తీర్పు మాత్రం ఇంకా వెలువడలేదు. దీనిపై విచారణ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టులో జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం తీర్పు వెల్లడించింది. గతంలో చంద్రబాబుకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా దాఖలైందన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు బెయిల్ కొనసాగనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.